అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఇదే అండి మా ఇల్లు. నేను ఇక్కడ నుంచి నా క్లౌడ్ కిచెన్ రన్ చేస్తాను. సో అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. పార్కింగ్ అంతా ఓపెన్ పెట్టుకున్నాం మేము. సో దీనిలోనే నా శ్రీమయి హోమ్ ఫుడ్స్ అన్ని రెడీ అవుతాయి. సో ఆ క్లౌడ్ కిచెన్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. మన స్టోర్ రూమ్ తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా ఉంచుకున్నామండి. ఇది వచ్చేసి పెద్ద స్టవ్. నాకు ఎందుకంటే కూర్చొని చేయడం అంటే ఇబ్బంది అండి. నిల్చొని చేయడం లేదంటే ఇలా ఈ చైర్ ఉంది, చైర్ యూజ్ చేసుకొని కూర్చొని చేసుకోవడము. మొత్తం దీనిలో ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకుంటాను. నేను ఈరోజు సున్నుండలు చేశానండి. ఇవి మీకు చూపించడం కోసం ఇలానే పెట్టాను ఈ సున్నుండలు. తర్వాత ఇది వచ్చేసి అవిసె గింజల లడ్డు. ఈరోజు చేసిన ఐటమ్స్ అండి ఇవి. ఈ ఐటమ్స్ కూడా ఇక్కడే స్టోర్ చేసుకుంటాను. తర్వాత నేను ప్యాకింగ్ కవర్స్, రైస్, తర్వాత ఈ పప్పు దినుసులకు సంబంధించి ఒక ర్యాక్ ఉందండి. అన్ని ఉప్పు డబ్బాలు అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడైతే కొంచెం ప్రజెంట్గా పిచ్చి పిచ్చిగా అయిందండి. నేను ఎందుకంటే చాలా పెద్ద ఆర్డర్ చేశాము, సో అందుకే అలా అయిపోయింది. ఇది పెద్ద స్టవ్ అండి. ఇవి 2 బర్నర్స్ కూడా మంచిగా పనిచేస్తాయి. ఇది ఒక స్పెషల్ చైర్ అండి. ఈ చైర్ చాలా అంటే ప్రతి ఒక్క వంట చేసే ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ చైరు. ఇంకా ఇది హైట్ అడ్జస్టబుల్ చైర్, చాలా యూజ్ అవుతుంది. చాలామంది ఇప్పుడు బ్యాక్ పెయిన్స్ అట్లా ఉండడం వల్ల ఎక్కువసేపు కిచెన్లో నిల్చోలేకపోతున్నారు కదా. సో వాళ్ళ కోసం ఈ చైర్ చాలా కంఫర్టబుల్గా బాగుంటుంది. సో ఇది రౌండ్గా కూడా తిరుగుతుందండి. హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. మనం ఇక్కడ ఓపెన్ ప్లేస్లోనే కాకుండా నార్మల్ కిచెన్లో తక్కువ స్పేసియస్లోనే మనం ఈ చైర్ని యూజ్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్గా బ్యాక్ కూడా సపోర్ట్ ఉందండి దీనికి. సో ఇది యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది యూజ్ చేసి నేను ఇక్కడ ఐటమ్స్ అన్నీ చేసుకుంటూ ఈ టేబుల్ పైన వేసుకుంటాను. అంటే చెక్కలు, సకినాలు అలాంటి వాటికి చాలా టైం పడుతుంది కదా అండి. సో వాటి కోసం ఈ చైర్ పైన కూర్చొని చేస్తాను. ఇది ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా ఉంటుంది కదా అండి, 5 లీటర్స్ ఆయిల్ డబ్బా. దీన్ని పైన టాప్ కట్ చేసి దీనిలో మనీ ప్లాంట్ చెట్టు పెట్టుకున్నామండి. ఇది సేమ్ ఎలిఫెంట్ షేప్లో మనకు కనిపిస్తుంది. సరే చూడండి, చాలా బాగుంది. ఇది మేమే తయారు చేసుకున్నామండి. ఇక్కడ నేను ఇవి ఆరబోస్తాను కదా అండి, రైస్, పప్పులు అన్నీ ఆరబోసుకుంటాను. వాటిని తినడం కోసం పిట్టలు వస్తాయండి. అదేమో పిట్టల కోసం గూడు కట్టుకున్నాయి. సో అది చిన్నగా అయిపోయిందని చెప్పేసి నేను ఈ వాటర్ బబుల్ ఒకటి యూజ్ చేసి దానికోసం ఇల్లులాగా కట్టామండి. దానిలో వాటర్ ఇంకా గింజలు పెడతా ఉంటాం. ఆ శ్రీమయి హోమ్ ఫుడ్స్కి ఫ్యాజీ లైసెన్స్ కూడా ఉందండి. ఈ శ్రీమయి హోమ్ ఫుడ్స్ రన్ చేయబట్టి 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్ నుండి మేము రన్ చేస్తున్నాము. పెద్ద ఆర్డర్స్ కూడా చేస్తామండి. నార్మల్గా శారీ ఫంక్షన్, శ్రీమంతాలు, పెళ్ళిళ్ళకు కూడా శారీలు కూడా చేస్తామండి మేము. నేను అన్ని హైజెనిక్గానే యూజ్ చేస్తానండి. ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రైస్ కడిగి ఆరబోసుకొని మిల్లులో పట్టించుకుంటాను. పప్పు కూడా అంతే అండి. ఏదైనా మేము హోమ్ మేడే ప్రిపేర్ చేస్తాం. అంటే షాప్లో నుండి పిండిలు కొనుక్కొచ్చి చేయండి. నాకు ఆర్డర్స్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా ఫ్రెండ్స్ దగ్గర నుండి, ఆ ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్కి చెప్పడం, అలా నైబర్స్ దగ్గర నుండి కూడా వస్తున్నాయండి. ఇదండి మా శ్రీమయి హోమ్ ఫుడ్స్ క్లౌడ్ కిచెన్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.